వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఓ వైపు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు, మరోవైపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ వేదికగా తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది, పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా గమ్యస్థానంగా మార్చబోతున్నారు అనేటువంటి ఒక విజన్ ను ప్రొజెక్ట్ చేయబోతున్నారు. సో పెట్టుబడులే లక్ష్యంగా, యాక్చువల్గా ఇప్పుడు పెట్టినటువంటిది పెట్టుబడులే లక్ష్యంగా కాదు, మా విజన్ ను ప్రపంచం ముందుంచుతాము, ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇది పెట్టుబడులు పెట్టేటువంటి సమీక్ష కాదు, మా విజన్ ఇది అని చూపించేటువంటి ప్రయత్నం అని చెబుతోంది సర్కార్. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా సాగబోతోంది? ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి, రెండేళ్ల పాలన ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రతినిధులు. సుమిత్ర గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు, చెప్పండి, ముందుగా గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ముందుగా చెప్పండి, సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? విమర్శలు, ప్రతి విమర్శ అవన్నీ తర్వాత చూద్దాం. అసలు సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మాట్లాడుకున్న తర్వాత మెయిన్ లో వెళ్దాం. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మేడం 2023లో డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ది బెస్ట్ ఫెసిలిటేటర్ ఏది ఆంటర్ప్రినర్స్ కానీ, లేకపోతే బిజినెస్ మెన్స్ కానీ, చాలా మంది ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న సైంటిస్టులకు కానీ, లేకపోతే R&D చేసే వాళ్ళు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఫెసిలిటేషన్ ఇస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, దట్టు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఉన్న గవర్నమెంట్. అయితే మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోండి మేడం, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రం దావోస్ అంటే ప్రధానంగా మనం పెట్టుబడులు అనగానే దావోస్ గుర్తొస్తుంది. దావోస్కు చాలా మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ మినిస్టర్స్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ మినిస్టర్ కానీ, ఇలా దేశవ్యాప్తంగా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు దావోస్కు వెళ్ళడం ఆనవాయితీగా మారింది. అదే విధంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా. అంటే దావోస్ అనగానే పెట్టుబడులకు ఒక హబ్. అది అంటే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు పోతాయి, దానికి ఒక హబ్బుగా దాన్ని మార్చుకున్న సందర్భం ఉండేది. దావోస్ అనేది కూడా జాగ్రఫికల్ గా పెద్ద ప్రాంతం ఏం కాదు మేడం, చాలా చిన్న ప్రాంతం. సో దావోస్ కున్న ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమాటికల్ లక్షణాలే హైదరాబాద్ కూడా ఉన్నాయి మేడం. ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు, బట్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ప్రధానంగా కూడా అయితే చూడండి మేడం, దావోస్ తరహాలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని వేదికగా చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ మేడం. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏది ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం ముందుకెళ్ళడానికి కానీ, లేకపోతే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ని మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది మేడం. మీరు చూడండి, దక్షిణ కొరియా కానీ, ఉత్తర కొరియా కానీ, జపాన్ కానీ జాగ్రఫికల్ గా చాలా చిన్న ప్రాంతాలు మేడం. అయినా సరే ఏది ఉత్పత్తి రంగంలో వాళ్ళ పాత్రనే ప్రధానంగా ఉంటుంది. మీరు చూడండి, కార్ల ఉత్పత్తిలో కానీ, లేకపోతే మొబైల్ ఉత్పత్తిలో కానీ వీటి పాత్ర ఎక్కువ ఉంటుంది మేడం. సో ఇంత చిన్న ప్రాంతాలే ఇంత పెద్ద టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ఉత్పత్తులను సరఫరా చేస్తున్నప్పుడు హైదరాబాద్ ఎందుకు దానికి వేదిక కావద్దన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు దావోస్ తరహాలో మన ఏదైతే గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించుకోవడం జరుగుతుంది మేడం. ఇది తెలంగాణకు ఒక ప్రైడ్ మేడం. మీరు చూడండి, ఇక్కడ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద బడా కంపెనీ వాళ్ళు వస్తారు. అదేవిధంగా 44 దేశాలకు సంబంధించిన ఆంటర్ప్రినర్స్ కానీ, ప్రతినిధులు కానీ వాళ్ళు కూడా వస్తుంటారు మేడం. సో ది బెస్ట్ ఫెసిలిటేటర్ గా దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఆర్బిట్రేషన్ సెంటర్ అనే ఉంటుంది మేడం. ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏదైతే వివాదాలకు సంబంధించిన అంశం ఉంటుందో ఆ వివాదాల పరిష్కారం కోసం అని చెప్పి గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆర్బిట్రేషన్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం హిమా కోహ్లీ గారు అని చెప్పి మన ఏదైతే హైకోర్టు సంబంధించిన ఏది న్యాయమూర్తి గారు ఉన్నారో ఆ రోజు దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సందర్భాలు ఉండే. అయితే కేంద్రం దాన్ని ఏది వారి యొక్క 2023-24 బడ్జెట్ లో ప్రకటిస్తారన్న ఆశాభావం తెలంగాణ రాష్ట్ర ఆంటర్ప్రినర్స్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఉండే. కానీ ఏం చేశారంటే మేడం, ఇక్కడున్న ఆర్బిట్రేషన్ సెంటర్ ని బీజేపీ గుజరాత్ కి తీసుకుపోయింది మేడం. మీరు ఒకటి కంపేర్ చేయండి, గుజరాత్ లో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయా, లేకపోతే ఎక్కడ హైదరాబాద్ లో ఉంటాయంటే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో ఉంటాయి, గుజరాత్ లో గుత్తాధిపత్యం ఉంటుంది మేడం. అయినా సరే కేవలం గుజరాత్ కే ఏది ఆర్బిట్రేషన్ సెంటర్ తీసుకుపోయి ఏది బీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తనకున్న ఇది పక్షపాత ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేసింది. మేమేమంటున్నాం అంటే
ఈ రోజు ఆర్బిట్రేషన్ సెంటర్ కనుక, ఆర్బిట్రేషన్ అంటే కేవలం అంటే న్యాయ సలహాలకు సంబంధించింది, న్యాయ పరిష్కారాలకు సంబంధించిన ఒక సెంటర్ మేడం. దాన్ని కనుక హైదరాబాద్ లో కనుక ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా తెలంగాణ కూడా హైదరాబాద్ సెంట్రిక్ గా మీరు చూడండి. హైదరాబాద్ అనేది ప్రధానమైన రెవెన్యూ జనరేషన్ మేడం, ఏది మన తెలంగాణ రాష్ట్రానికి. రూరల్ ప్రాంతానికి రెవెన్యూ వస్తున్నా, రూరల్ ప్రాంతానికి బడ్జెట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతున్నా కూడా హైదరాబాద్ అనేది ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ సమ్మిట్ లో ఎన్ని ఎంఓయూలు కుదిరేటువంటి అవకాశం ఉంది? అంటే ఇది పెట్టుబడుల లక్ష్యంగా కాకపోయినా మా విజన్ చూసి వచ్చేటువంటి అవకాశం ఉందా? ముందే మీరు కొన్ని అంచనాలు కూడా రిలీజ్ చేశారు. ఫలానా కంపెనీ ఇన్ని వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం ఉంది, ఇన్ని వేల కోట్ల ఎంఓయూ కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మీ అంచనా ప్రకారం ఎంత? మేడం మేము 2024 సంక్రాంతి ఆ ప్రాంతంలో దావోస్ లో జరిగిన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడే 1,30,000 కోట్ల వరకు పెట్టుబడులు తీసుకురాగలిగారు మేడం. అలాంటిది మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువనే అంచనా ఉండాలి కదా మేడం. సో మేము మినిమం 1,00,000 కోట్లు అని అనుకుంటాం మేడం. అంతకంటే ఇంకా ఎక్కువగా వస్తాయన్న ఒక భావన అయితే ఉంది. దాన్ని ఇంకా విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రేపు ఈ జరగబోయే ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలి. ఇది తెలంగాణ యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక, హైదరాబాద్ అభివృద్ధికి ప్రతీక అని అందరూ భావించాలని కోరుకుంటాం మేడం. ఓకే. అండ్ సుమిత్ర గారు, ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ అనగానే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అప్పుడు దావోస్ చూసాము, ఆ పెట్టుబడులు ఇది ఒక విజన్ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలో మా విజన్ ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాం. ఏ రాష్ట్రమైనా కూడా ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణకు రకరకాల అటెంప్ట్స్ చేస్తూ ఉంటుంది. అండ్ తెలంగాణ సర్కార్కు సంబంధించి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 తీసుకున్నారు, ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున ఆహ్వానితులను ప్రపంచ దేశాల నుంచి కూడా ఆహ్వానించినటువంటి క్రమంలో ఎందుకు దీనిపైన విమర్శలు? అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శిస్తున్నారా, లేదంటే ఏంటి? జ్యోత్స్న గారు, వెంకట్ గారు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు అందరికీ జై తెలంగాణ, ఉద్యమ వందన, గుడ్ మార్నింగ్ అండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం 2 సంవత్సరాల పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ గ్లోబల్ సమ్మిట్ 44 దేశాల ప్రతినిధులతో చేస్తున్నటువంటిది 2047 విజన్ అంట. 3 ఏళ్ల విజన్ ఏంటో చెప్పండి ముందు. 2 సంవత్సరాల వైఫల్యాలను 44 దేశాల ప్రతినిధులకు కాదు, 33 జిల్లాల తెలంగాణ జిల్లాలకు చెప్పండి, ప్రజలకు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. 2 ఏళ్లలో పాలనా వైఫల్యాలు, మీరు పథకాలు కొనసాగించలేని తీరు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని తీరు, 420 హామీలు, 6 గ్యారంటీలు, గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో వివిధ సంక్షేమ పథకాలకు మరి తిలోదాకాలు ఇచ్చినటువంటి తీరు, రైతులకు బాకిపడ్డ తీరు, ఉద్యోగులకు బాకిపడ్డ తీరు, అలాగే విశ్రాంత ఉద్యోగులకు బాకిపడ్డ తీరు, మహిళలకు, విద్యార్థులకు, యావత్తు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం పడినటువంటి బాకీ ఎట్లా చెల్లిస్తారో చెప్పండి ముందు. తెలంగాణ ప్రజలకు మీరు పడ్డటువంటి బాకీని ఎట్లా చెల్లిస్తారో చెప్పండి. ఇక్కడ పారిశ్రామిక వాడల్ని తెగ నమ్ముకొని ఇవాళ పల్లెల్ని కూడా గ్రామకంఠం పేరుతో ఆ గ్రామకంఠం భూములను తెగ నమ్మే ప్రయత్నం చేస్తూ కొత్తగా 44 దేశాలను పిలిచి ఇది ఫ్యూచర్ సిటీ అట, ప్రజెంట్ లో ఉండండి, వాస్తవంలోకి ప్రస్తుతంలోకి వచ్చి పాలన చేయండి. 2 సంవత్సరాల విఫల పాలన యావత్తు తెలంగాణ గమనించింది, చూస్తూ ఉన్నది. మొక్కజొన్న రైతులకు 450 కోట్లు బాకీ పడ్డారు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇంతవరకు దిక్కు లేదు. 2 సంవత్సరాల నుంచి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. కోసుకొని తింటారా నన్ను ముఖ్యమంత్రి గారు తను ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడతారు. ఇది ఎక్కడి న్యాయం? ఏం జరుగుతుంది? సెంటిమెంట్ ను రగల్చాలని చూస్తారా? నా ఊపిరున్నంత వరకు ఏమి ఇప్పుడు 89-90 ఏళ్ళ మనిషి ఏదో మోదీ గారు చెప్పిందంటే నిర్వహణ వాటికి సంబంధించి చెప్పండి. స్పాన్సర్షిప్ లో కదా ఫుట్బాల్ నిర్వహణ సారీ స్పాన్సర్షిప్ లో అనుకుంటా కదా, ప్రభుత్వం ఖర్చు పెడుతోందా? ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుందండి. స్పాన్సర్షిప్ కాదు, ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టబోతున్నది. అట్లాగే
అనేక ఒక రంగం కాదు విఫలం చెందింది. ఇప్పుడు రైతులు ఎంత ఇప్పుడు సుమిత్ర కష్టపడ్డారు. గారు, ఇంకొకటి సంక్షేమం ఒకటి, అభివృద్ధికి సంబంధించిన అడుగులు వేయడం ఒకటి. ఇప్పుడు సంక్షేమము వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారు అనేటువంటి టాపిక్ మళ్ళీ మనం మాట్లాడదాం. ఏమేమి నెరవేర్చారు, విజయోత్సవ పాలనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ అభివృద్ధి పథకాలు తీసుకొని కంప్లీట్ చేశారు, దానివల్ల ఎన్ని అవకాశాలు లభించాయి, ఎంత మేర ఆదాయం సమకూర్చింది, ఇదొక ఆస్పెక్ట్. అండ్ ఇంకొకటి సంక్షేమానికి సంబంధించి, పాలనకు సంబంధించి వాటిని మనం మాట్లాడదాం డెఫినెట్ గా. అయితే ఇక్కడ వేస్తున్నటువంటి అడుగు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి విజన్ ఏ విధంగా ఉండబోతోంది అని ఒక ప్రొజెక్షన్, ఏ విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మించాలి అని అనుకుంటున్నారు ఏంటి అనేది చెప్పే దానికి దీనికి అంటే ఇది చెయ్యలేదు కాబట్టి అది చెయ్యకూడదా? చెయ్యకూడదని కాదండి, ప్రస్తుతంలో ఏం జరుగుతా ఉంది. ఇంకొకటి కేవలం సంక్షేమమే కాదండి, రైతులు మక్కలు పండించి అమ్మిండ్రు, అవి ఇవ్వాలి. అది సంక్షేమం కాదు, అది వాళ్ళకి పడ్డ బాకీ. ఉద్యోగులు ఉద్యోగం 30-40 సంవత్సరాలు చేసి పదవి విరమణ పొందిండ్రు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఇవ్వాలి. అవి బాకీ కాదు. అనేకంగా బాగుంటారండి, ప్రజలకు అనేకంగా. ఇక్కడ వ్యవసాయంలో యూరియా కొరత ఉన్నది, రైతులు కష్టపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వంగా బాధ్యత అది, అది సంక్షేమం కాదు. ప్రభుత్వ బాధ్యతలు విస్మరించి ఇవాళ వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో విజన్ 2020 అని ఏం చేయగలిగినరు, ఇప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు? నిన్న బీజేపీ వాళ్ళు తగుదనమ్మా అని వాళ్ళు నిరసన దీక్ష చేస్తూ వాళ్ళు ఏం చెప్తారు, జెండాలు మారినాయి, పార్టీలు మారినాయి, కానీ ప్రభుత్వం మారింది కానీ ఏం మారలేదు అని. ఏం మారలేదా? బీఆర్ఎస్ కేసీఆర్ గారి హయాంలో దశాబ్ద పాలనను ఈ 2 ఏళ్ల ఈ పాలనను పోల్చి చూడగలరా? పోలికలు ఉంటాయి? అసలు పొంతన ఉంటదా? అసలు అప్పుడు సంక్షేమం ఎట్లా ఉండే, అభివృద్ధి ఎట్లా ఉండే, నిర్మాణాలు ఎట్లా ఉండే, ఇవేవి పోల్చకుండా వాళ్ళు కాంగ్రెస్ ని ఎట్లా సమర్థిస్తుండ్రు అన్నదానికి అక్కడ స్పష్టం అవుతా ఉందండి. మేము చెప్పేది ఏంటంటే, మీరు హామీలు పక్కన పెడదాం, వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టిన బాధ్యతగా వీళ్ళు చేయాల్సినవి చేయనియండి. ముందు ప్రజలకు డబ్బులే లేవంటారు, కోసుకొని తినమంటారు, విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు, 2.5 లక్షల కోట్ల అప్పు చేస్తారు, ప్రజల్ని ఎంతకాలం అబద్ధాలతో మభ్య పెడతారు. మీరు ఎన్ని భూములు తెగనమ్ముతారు, అటు పట్టణాలను వదలరు, ఇటు పల్లెలను. మరి 5 లక్షల కోట్ల భారీ భూకుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇదే బీజేపీ కూడా ప్రశ్నిస్తా ఉన్నది. మరి మేము కూడా అడుగుతా ఉన్నాం, మేము కూడా పోరాటాలు చేస్తా ఉన్నాం. మళ్ళీ గ్రామాల భూముల వైపు మళ్ళింది దృష్టి. ఇప్పుడు ప్రస్తుతంలో జీవించకుండా నాడున్నటువంటి ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు తప్పకుండా భవిష్యత్తు గురించి వెంకటరెడ్డి గారు భవిష్యత్తు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ అనేది ఇక్కడ అంటే గతంలో ఇచ్చినటువంటి కొన్ని లెక్కల ప్రకారం కొన్ని కంపెనీస్ నేమ్ కు సంబంధించి కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరు ఎంత పెట్టేటువంటి అవకాశం ఉంది, ఎంత ఎంఓయూలు కుదిర్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంటే అధికారిక అనౌన్స్మెంట్ కాకపోయినా నేతల దగ్గర నుంచి, కాంగ్రెస్ పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్, మైక్ ముందు చెప్పినవే ఇవన్నీ. సో ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు ఇటువంటి గ్లోబల్ సమ్మిట్స్ అవసరమే కదా, అవసరం లేదంటారా? ఒక్కటి మేడం, గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అనేటువంటి నినాదం కింద రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీ భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసేటువంటి ఒక పరిస్థితి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యతిరేకించదు. కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయం ఏ రాష్ట్రానికైనా చేస్తుంది, ఈ రాష్ట్రానికి చేస్తుంది. రాజకీయాలు వాళ్ళు మాట్లాడతారు, ఆ ప్రాంతానికి ఇచ్చినారు, ఈ ప్రాంతానికి ఇచ్చినారు, ఇక్కడ ఉండే ఆర్బిట్రేషన్ అక్కడ మార్చినారు, ఇక్కడ మార్చారు, ఎక్కడ అవసరం అయితే అక్కడ మార్చుతారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. అది ఉండడం వల్లనే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిలో ఏదో జరిగిపోయింది అనుకుంటే అది పొరపాటు. ఒకటి, నేను ఆ ప్రాంతం వాడిని ఇప్పుడు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నదో ఆ ముచ్చర్ల ప్రాంతం వారు, మా ఊరు అక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సహజంగా వ్యక్తిగా కూడా నాకు ఒక పౌరులుగా కూడా అది ముందు విజయవంతం కావాలనే కోరుకునేటువంటి దాంట్లో నేను ఒకటి, పార్టీలకు అతీతంగా. అయితే జరుగుతున్నది ఏది, ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత అన్ని రంగాల లోపల విఫలమైనటువంటి పరిస్థితి లోపల గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల మీద దర్యాప్తులు చేయలేని, యాక్షన్ తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో, రాజకీయ సంక్షోభంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇవాళ ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమం చూస్తే నవ్వొస్తుంది మేడం. ఆయన ఏమంటున్నాడు మేడం,
ఇది ఈ రైజింగ్ తెలంగాణ అనేటువంటిది, తెలంగాణ ఇక నుంచి అనేటువంటిది దేశంలో ఉండి ఏ రాష్ట్రానికి పోల్చుకోరట. జపాన్, జర్మనీ, చైనాతో పోల్చుకుంటారట. ఆ పాపం అమెరికా అనలేదు ఆయన. అమెరికా అంటే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో ఏందో అనుకున్నట్టున్నది. ఈ దేశాలతో పోల్చుకుంటామని గత కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్నాడు. పక్కనున్న మహారాష్ట్రతో పోల్చుకుంటావా, గుజరాత్తో పోల్చుకుంటావా, హర్యానాతో పోల్చుకుంటావా, లేకపోతే గోవాతో పోల్చుకుంటావా, కేరళతో, తమిళనాడుతో పోల్చుకుంటావా? మీరు అవునన్నా కాదన్నా కూడా ఈ జీడిపిలో కానీ ఇతరత్ర కానీ తెలంగాణ రాష్ట్రము మనం ఇండికేటర్స్ మనకు కనపడుతున్నటువంటి 8-9 స్థానాల్లో ఉన్నమాట వాస్తవం. సరే, గత ప్రభుత్వంలో కొంత అభివృద్ధి జరిగి ఉండొచ్చు, కాదను, సహజంగా జరుగుతుంది అభివృద్ధి, అవన్నీ వేరే విషయాలు, నేను మాట్లాడను. గత ప్రభుత్వం కాళేశ్వరం కేంద్రంగానేమో అభివృద్ధి నమూనాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఫ్యూచర్ సిటీ అనేటువంటి దాని కింద రియల్ ఎస్టేట్ కు బూస్టింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే కేసీఆర్ అటువైపు చేస్తున్నాడు, మనం ఇటువైపు చేద్దాం అనేటువంటి పద్ధతి లోపల ఆయన చేస్తే మంచిదే, నేను కాదంటలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశం ఏమిటి, ఎన్ని ఎంఓయూలు వస్తాయి? ఎంఓయూలు ఇప్పుడు వెంకట్ గారు చెప్పినారు 25 లక్ష కోట్లు అని చెప్పి. నా లెక్కలో మీరు గూగుల్లో కొట్టి చూస్తే మనకు అర్థమవుతుంది 2024-25లో తెలంగాణకు వచ్చినటువంటిది 18,000 కోట్ల రూపాయలు మాత్రమే విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐ వచ్చినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. సరే, ఇంకా ముందు వస్తుందేమో మనకు తెలియదు. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి కానీ, కేసీఆర్ జమానా నుంచి కానీ అందరు వెళ్ళినారు కదా. కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో దావస్ వెళ్ళినారు, వచ్చినారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసినారు, మాట్లాడారు, అక్కడెక్కడ ఇవన్నీ జరిగినాయి కదా. ఆ జరిగినటువంటి కార్యక్రమాల పెట్టుబడులు ఎంత వచ్చినాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ ఇవాళ ప్రజలకు చెప్తే మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి తెలుస్తుంది. పెద్ద హంగామా క్రియేట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఖర్చులు పెడుతున్నారు, విదేశాల నుంచి వస్తున్నారని చెప్తున్నారు. ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. నాకు దానికి సందేహం లేదు, డబ్బులు ఉన్నాయి. ఈ మధ్యన ఒక 3-4 వేల కోట్ల రూపాయలు, 4 వేల కోట్లు అనుకుంటాను, కోకాపేట ప్రాంతంలో అమ్మినటువంటి భూముల డబ్బులు వచ్చినాయి, ఖర్చు పెడతారు. ఈ ప్రభుత్వము నిన్న మా కిషన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కేవలం భూములు అమ్మి మద్యాన్ని రెండింటి మీదనే ఆధారపడి ఉండాలి. మద్యం 40-45 వేల కోట్ల ఆదాయం వస్తుంది, భూములు అమ్ముతున్నారు. ఒక్క కోకాపేట ప్రాంతంలో 4 వేల కోట్లు ఈ 15 రోజుల నుంచి వచ్చినటువంటి సందర్భం కనపడుతున్నట్టుంది. కాబట్టి ఒక ఆస్తిని అమ్మి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒక ఆస్తిని అమ్మితే మరొక ఆస్తి సృష్టించబడాలి, ఒక ఆస్తిని అమ్మితే ఆ ఆస్తి ద్వారా ఆదాయాలు రావాలి. ఇది ఎకనామిక్స్. అంటే ఈ సమ్మిట్ తో ఒప్పందాలు కుదిరితే సృష్టించబడ్డ కుదురుతాయా లేదా అనేది అన్ని రేపటి బయటకు వస్తాయి కదా. ఎన్ని ఒప్పందాలు కుదురుతాయి, ఏం జరుగుతుంది, ఆ భూమి ఎవరికి ఇస్తున్నారు, ఏ పద్ధతిలో ఇస్తున్నారు, మరి రైతుల దగ్గర నుంచి చాలా చౌకగా తీసుకున్నారు. మా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని బెదిరించి తీసుకున్నారు. గతంలో ప్రభుత్వం చేసింది 19,000 ఎకరాలను కేసీఆర్ ప్రొక్యూర్ చేయడం జరిగినటువంటిది. పోలీస్ కేసులు, ఉద్యమాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నది, అక్కడ సమస్యలు లేవనేటువంటిది కాదు. సరే, ఈయన దాన్ని 40,000 కోట్లు 50,000 కోట్లు అనేటువంటి పద్ధతిలో తీసుకుపోతున్నాడు. 8 లేన్ రోడ్ అనేటువంటిది మరి ఇక్కడ నుంచి తుక్కుగూడ నుంచి రావిరాల జంక్షన్ నుంచి అక్కడ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి పరిమితులు ఒక హంగామా క్రియేట్ చేయడం 2 సంవత్సరాల టైం అయిపోయింది. మీకుండేది ఇంకా 3 సంవత్సరాల లోపల నా దృష్టిలో టెక్నికల్గా ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం నిర్ణయం చేయలేరు, ఏం అమలు పరచలేరు అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా ఉండేటువంటి సమస్య. అట్లీస్ట్ 6 మాసాలు ఏం చేయలేరు. కాబట్టి ఇంతవరకు జరిగింది ఏంది, ఇంతవరకు ఈ రాష్ట్రానికి వచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఏంది, ఇంతవరకు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి బహుళార్థక ప్రాజెక్టులు, ఇరిగేషన్ నిర్ణయాలు ఏంది, ఏమీ లేవు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటిది, గతంలో ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి 45,000 ఉద్యోగాలు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. రైతు భరోసా ఖతమైపోయింది. ఆయన ఇచ్చినటువంటి, మీరు తర్వాత మాట్లాడదామన్నారు సంక్షేమం గురించి, కాబట్టి ఏదో 1-2 కేసుల్లో కొంత ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రజలకు అందుబాటు అయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవల్ల నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక ముఖ్యమంత్రిగా అమెరికాతో పోల్చుకుంటా, లేకపోతే జర్మనీతో పోల్చుకుంటా అంటేనే అర్థమవుతుంది కదా. తెలంగాణ మహారాష్ట్రతో పోల్చుకోకూడదు, గుజరాత్తో పోల్చుకోకూడదు అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే అడుగుతారు. కాబట్టి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నటువంటిది ఉంటుందా అలాంటి ఎక్కడైనా? ఇది ఒక దేశమా? తెలంగాణ ఒక దేశమా జపాన్తో పోల్చుకోవడానికి? మీ జీడిపిలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్లు ఏ రకంగా తీసుకుంటారు అంటున్నా దాని నిర్ణయం అనేటువంటిది. అంటే మాటల గారడిలో నిష్ణాతుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అదే పద్ధతిలో మాట్లాడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కర్మ ఏంటంటే కేసీఆర్ కూడా అదే పద్ధతిలో మాట్లాడినారు, అదే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతకంటే 2 మాటలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ మాటల గారడి తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నిజమైన అభివృద్ధి వల్ల మేడం అన్నట్టుగా, సుమిత్ర గారు అన్నట్టుగా 28 మంది రిటైర్ అయిన ఉద్యోగులు మానసికంగా కానీ ఆత్మహత్యలు కానీ చేసుకున్న సందర్భం అండి. ఆయన్నేమో కేసీఆర్ గారు జీతాలు సరిగ్గా ఇయ్యలే, ఈయననేమో మరి పెన్షన్లు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇది కదా మనకు కనపడుతున్నటువంటిది. ఏదన్నా ఉంటుందో ఒక వ్యవస్థలో, ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినటువంటి ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బు జీపీఎఫ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు మాట్లాడుతున్నది ఇలా గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది ఇట్లా ఉంటుందా ఎకనామిక్ వ్యవస్థ? కాబట్టి ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసి
పబ్బం గడుపుకునే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన 2 సంవత్సరాలు ఘోరంగా విఫలమైనటువంటి సందర్భం లోపల కనపడుతున్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇవన్నీ వాస్తవానికి ఏం జరుగుతుంది అనేటువంటిది. దానికంటే ముందు నేను అడుగుతున్నాను కదా, ఆయన దావోస్ వెళ్ళొచ్చినాడు కదా, ఏం జరిగిందో చెప్పమనండి. వైట్ పేపర్ ఇవ్వనాడు, ఒక పేపర్ లో ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే వెంకటరెడ్డి గారు ఒక సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో, గ్లోబల్ సమ్మిట్ ముఖ్యంగా చెప్పాలి అని అంటే డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావడం అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో ఈ పెట్టుబడులు పెట్టేటువంటి అంశము, దీనికోసం ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు, వీటన్నింటినీ కూడా ప్రతి విషయానికి అంటే సంక్షేమానికి కావచ్చు, మిగతా పాలనపరమైన నిధుల కొరతకు ఉన్నటువంటి అంశాలతో లింకు చేసి ఈ సమ్మిట్ ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కిందకే ఈ సమ్మిట్ ను మీరు తీస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన అంటే విమర్శ ప్రతిపక్షాల. అంతే కదా. ఇప్పుడు ఒక్కటి మేడము, మనకు ఎంత చేతనైతుందో గొంగడున్నంత కాళ్ళు ముదురుకోమని చెప్పిండ్రు. మనకి ఎంత చేతనైతుందో ఆర్థిక పరిమితులు, ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు జరగాలి. మీరు ఏదో ఒకటి ఊహించి ఇక జపాన్ అయిపోతుంది, చైనా అయిపోతుంది, అక్కడ అంటే అక్కడ ఓడి చూసి రావాలా? దానికి ఏ రకంగా కంపేర్ చేస్తావు? అదొక ముఖ్యమంత్రి గారి మాట నాకు ఇంత ఆర్థిక శాస్త్రం చదువుకున్నా కాబట్టి నాకు నవ్వు వస్తుంది, సిగ్గు అవుతుంది నాకు. జపాన్తో పోల్చుకుందాం మనం అంటే ఈ పక్కన మహారాష్ట్ర ఏమైంది నీకు? కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక ప్రచారం కోసము ఈయన చేస్తున్నటువంటి ఒక విషయము, ఈ మాత్రం సమావేశాలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మేడం. మన దగ్గర జరగలేదు. మన చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు, సరే ఆ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కదా అని మనం పెట్టుకుంటే తప్పు లేదు. కానీ వాస్తవమా కాదా, యథార్థమా కాదా, పాలనలో అవినీతి పాలన ఉంది. ఒక్క ఫైల్ క్లియర్ అయితే లేదు. మంత్రుల దగ్గర ఉండే ఫైళ్లకు డబ్బులు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం 4-6% తీసుకుంటే వీళ్ళు అదే పద్ధతులు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ గా మేము చూస్తున్నాం, జనం మాతో మాట్లాడుతున్నారు కదా ఏం జరుగుతుంది ఏంటిది. జపాన్ లో ఉంటుందా కరప్షన్? చైనాలో ఉంటుందా కరప్షన్? చైనాలో ఈ రకమైనటువంటి అవినీతి అనేటువంటిది ఉంటుందా? అవి ముందు సెట్ రాజకీయంగా మీరు సంస్కరణలు తీసుకురావాలా. మీరు చేసేటువంటి నిర్ణయాలలో ఎక్కడ కూడా వ్యక్తిగత కుటుంబ ఇవన్నీ ఉండకూడదు. చైనాలో కుటుంబం కేంద్రంగా ఆర్థిక అభివృద్ధి. వెంకటరెడ్డి గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. వెంకట్ నాయక్ గారు చెప్పండి. వెంకట్ నాయక్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు పెళ్లి కాడ ఏది చావు డప్పుని, చావు కాడ పెళ్లి తలం ఏది పెళ్లి బాధ్యతల్ని కొట్టే ప్రయత్నం నేను చేయను. బట్ ఒకటైతే నేను వాస్తవం చెప్తున్నా మేడం, ఎందుకు మహారాష్ట్రతో పోల్చుకుంటలేరు, ఎందుకు గుజరాత్ తో పోల్చుకుంటలేరు అంటున్నారు మేడం. మనం ఇన్నోవేషన్ మీద మాట్లాడదాం. ఇన్నోవేషన్ అనేది అవకాశాలు ఇస్తుంది మేడం. ఇప్పుడు గుజరాత్ లో ఇన్నోవేషన్స్ అనేవి జరగవు మేడం. ఎవరో చేసిన ఇన్నోవేషన్స్ వాళ్ళు అమ్ముతారు. ఇది అక్కడ ఉన్న పెట్టుబడిదారుల వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక వ్యవస్థలో తయారైన వస్తువులను అక్కడ అమ్ముతారు, దాని ద్వారా ఆర్థికంగా వాళ్ళు సృష్టిస్తారు. కానీ హైదరాబాద్ కి గుజరాత్ కు ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే మేడం, హైదరాబాద్ రీసెర్చ్ కి, ఇన్నోవేషన్స్ కి, కొత్త ఆలోచనలకి వేదిక మేడం. సాంప్రదాయబద్ధమైన వ్యాపారాలు హైదరాబాద్ లో ఎక్కువ జరగవు మేడం. సాంప్రదాయానికి అతీతంగా ఏది ప్రపంచంతో పోటీ పడేలాగా హైదరాబాద్ ఉంటుంది మేడం. దానికోసం మీరు ఒకసారి చూడండి, కంపేరింగ్ టు హైదరాబాద్, గుజరాత్ మీరు చూడండి. విదేశాలలో ఉన్న ఏది వస్తువులతో కానీ విదేశంలో ఉన్న అంశాలతో హైదరాబాద్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. అది హైదరాబాద్ యొక్క గొప్పతనం. ఇక్కడ ఎందుకు జపాన్తో పోటీ పడుతున్నారు, ఎందుకు కొరియాతో పోటీ పడుతున్నారు, ఎందుకు చైనాతో పోటీ పడుతున్నారు అని చెప్పి ప్రధానంగా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేడం. 100% ఏది కొరియా దేశాలతో పోటీ పడతాం, చైనాతో పోటీ పడతాం, స్విట్జర్లాండ్ దావోస్తో పోటీ పడతాం, జర్మన్తో పోటీ పడతాం. నేను ఒక మాట చెప్తున్నా మేడం, ఏది టాప్ 5 లో ఈరోజు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చేరింది మేడం. మనం ఎవరితో పోటీ పడ్డాము? యుఎస్ఏతో పోటీ పడ్డాం, చైనాతో పోటీ పడ్డాం, రష్యాతో పోటీ పడ్డాం, జర్మనీతో పోటీ పడ్డాం. కాబట్టి ఈ రోజు టాప్ 5 లో మనం చేరుకోగలిగినాం. మరి వేరే ఏదో నార్మల్ దేశాలతో పోటీ పడగలిగితే ఈ స్థాయికి వచ్చేటోళ్ళమా? కానీ నేను ఏమంటున్నా అంటే మేడం, ఒక మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. ఎందుకు 1947 విజన్ డాక్యుమెంట్ బేస్ ప్రకారం వెళ్ళాలి ముందుకని ఎందుకు ప్రధానంగా మేము తీసుకున్నాం అంటే, ఏది 2047 ఇది ఇప్పుడు నెక్స్ట్ అది ఎందుకు దాని ప్రకారం పోయినామంటే మేడం, మీరు చూడండి 1947లో మనకు స్వాతంత్రం వస్తుంది. వచ్చినప్పుడు పంచవర్ష ప్రణాళికలని పెట్టుకుంటాం మేడం. పంచవర్ష ప్రణాళికలో ఫస్ట్ అగ్రికల్చర్, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ఇట్లా మనం విడతల వారీగా ఏదైతే మనం పంచవర్ష ప్రణాళికలో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ పెట్టుకుంటూ వచ్చామో ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వచ్చినాం. 100% అచీవ్ చేసుకోకపోవచ్చు కాక మనకున్న ఆర్థిక అంశాలలో భాగంగా, మనకున్న పావర్టీలో భాగంగా, మనకున్న కొన్ని ఏది సాంకేతిక కొన్ని అంశాల లోపంలో భాగంగా కొంత మనం ఏది 100% అచీవ్ చేయకపోవచ్చు కాక, కానీ ఆ రోజు అట్లా పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ దేశం ఇంతవరకు రాగలిగింది మేడం. తెలంగాణకు అవకాశం లేదని మనం ఎట్లా అనుకోవాలి మేడం? ఈరోజు తెలంగాణ మనం ఏది ఎందుకు సాధించుకున్నాము, ఏ అంశంతో సాధించుకున్న అంశంలో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ సాధించలేదు, ఆ స్థాయికి ఎదగదు అనేది కాదు. ముఖ్యంగా ప్రభుత్వం ఏ
ఏ ప్రొసీజర్ తో ముందుకెళ్తోంది అనే దానిపైనే వాళ్ళ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఒకటి దావోస్ గురించి, దావోస్ దద్దరిల్లేలా ఇప్పుడున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం, తెలంగాణ రైజింగ్ 2047 నిర్వహించబోతున్నాం అంటున్నారు. సో ఆ దావోస్ లో జరిగినటువంటి ఒప్పందాలు ఎంఓయూలకు సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి, ఎన్ని అవకాశాలు లభించాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు సమ్మిట్ లో మాట్లాడుకునేవి, ప్రసంగాలు ఇచ్చేవి ఇవన్నీ ఒక ఎత్తు, అది క్షేత్రస్థాయిలోకి వచ్చాక ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయి అనేది మరో ఎత్తు. సో దావోస్ అనేటువంటి అంశం ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ లో పదే పదే ప్రస్తావనకు వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దావోస్ లో జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి, దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతోందా ప్రభుత్వం అని చెప్పేసి ఈవెన్ వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడినట్టున్నారు. అంతే అంతే కదా. మేడం నేను దానికి సమాధానం చెప్తాను మేడం. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఒక మాట ఏంటంటే దావోస్ లో జరిగిన ఒప్పందాలు ఏది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాదు మేడం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎంత మనం చేసుకున్నామో అంత వచ్చేసాయి. ఇవి ఏది ఇండస్ట్రియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇండస్ట్రీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. ఏదైనా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదైనా వ్యవస్థ కానీ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే దానికి మనం ఎంఓ చేసుకుంటాం. 18,000 కోట్ల వరకు వచ్చినాయని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు కదా. అదే వెంకట్ నాయక్ గారు అదే ఏం వచ్చినాయి, ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఏం వచ్చినాయని కదా, ఏవి ట్రాన్స్ఫర్ అయినాయనే కదా సార్ మేడం. ఏ రకమైన ఒప్పందం జరిగింది, ఏది ఇంప్లిమెంట్ అయింది మేడం. ఇప్పుడు నేను చెప్తా మేడం ఒక మాట. ఇప్పుడు అమెజాన్ తో చేసుకుంటాం మేడం, అమెజాన్ తో చేసుకుంటాం. అమెజాన్ డేటా సెంటర్ అనుకుందాం మాట వరుసకి. అమెజాన్ డేటా సెంటర్ అంటే దానికి అది మెటీరియల్స్ అవ్వడానికి, ఇక్కడ రావడానికి, అక్కడ నుంచి ఇక్కడికి ఏది మనీ మన ఫారెన్ ఏదైతే ఉన్నాయో మనీ అది ఇక్కడికి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా మేడం. అది స్లోగా మెటీరియల్ ఇప్పుడు 18,000 కోట్ల వరకు వచ్చినాయి అంటారు. అవి తర్వాత కొద్ది రోజుల తర్వాత 40,000 అయితే, తర్వాత 60,000 అయితే, తర్వాత 1,00,000 అయితే, అలా స్లోగా వస్తాయి మేడం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫాక్స్కాన్ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది మేడం ఆదిపట్ల దగ్గర. అది ఎప్పుడో 2014-15లో కనుక ఎస్టాబ్లిష్ అయితే అది మెటీరియలైజ్ అవ్వడానికి దాదాపు 2019-2020 వరకు టైం పడుతుంది మేడం. అంటే ఒక 5-6 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో అది మెటీరియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అలా గూగుల్తో చేసుకున్నాము, అమెజాన్తో చేసుకున్నాము, లాజిస్టిక్స్ సంబంధించిన ఇండస్ట్రీతో చేసుకున్నాము, అదేవిధంగా కెమికల్ ఇండస్ట్రీతో కూడా కొన్ని చేసుకున్నాం మేడం. సో ఇలా చేసుకున్నప్పుడు స్లోగా అవి మెటీరియల్ అవుతాయి. అయినప్పుడు ఒక 5 సంవత్సరాల పారామీటర్ తీసుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎంతవరకు దిగగలిగినాం, ఎన్ని మెటీరియలైజ్ అయినాయి, ఎన్ని ఎంప్లాయ్మెంట్ వచ్చినాయని చెప్పి ఒక ప్రత్యేకమైన దాని మీద ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా మేడం. సో ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా కూడా నాకు బ్యాంకులో ఏది డిపిఆర్ తయారు చేసినప్పటి నుంచి నేను నా ప్రొడక్షన్ బయటికి పోయేంత వరకు 100% ఆ కాల పరిమితి దాదాపు 2-3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది మేడం. నేను బ్రేక్ ఈవెన్ పీరియడ్ కి రీచ్ అయ్యే లోపల ఎంత కాల పరిమితి ఏదైతే ఉందో దీన్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఇనిషియల్ స్టేజ్ లో నేను డిపిఆర్ తయారు చేసిన, నా డిపిఆర్ లో 1 కోటి రూపాయల ఇండస్ట్రీ పెట్టినా ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఉందో చూపెట్టమంటే అది అసాధ్యం మేడం. అట్లా చూపెట్టడానికి వీలు ఉండదు. అది స్లోగా మెటీరియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు దావోస్ నుంచి పెట్టుబడులు కూడా ఆ రూపంలో వచ్చినాయి ఉన్నాయి. మీరు చూడండి ఈ రోజు రేపు జరగబోయే సమ్మిట్ లో కూడా మేడం మీరు చూడండి, మనం దావోస్ లో వెళ్ళి వేరే కంపెనీస్ తో మనం ఏది ఎంఓయూ చేసుకున్న సందర్భాలు ఉండే, కానీ హైదరాబాద్ కు వచ్చి మనం ఫెసిలిటేటర్ గా ఉన్న తర్వాత మన దగ్గరకు వచ్చి 2 వేరు కంపెనీలు మన సమక్షంలో ఏది ఒప్పందాలు తీసుకుంటున్న సందర్భాలు ఉండే మేడం. ఇది తెలంగాణ అచీవ్మెంట్ మేడం. ఇది తెలంగాణ సాధించిన అచీవ్మెంట్. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మేడం. సుమిత్ర గారు చెప్పండి. నిజంగా కూడా వెంకట్ నాయక్ గారు అన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే అదొక ఎక్స్పో. ఆ ఎక్స్పోలో నచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎంఓయూ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎంత పెట్టగలరు, అది కూడా ప్రభుత్వానికి నచ్చిందా లేదా, వాళ్ళు ఏం ఇవన్నీ లెక్కల మీద జరగవు. బట్ ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ను దావోస్ తో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనిపిస్తోంది. సో ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉన్నటువంటివి ఖచ్చితంగా పెడతారు అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి కంపెనీస్ కు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి, మనం ఫెసిలిటేట్ అవుతున్నాం కాబట్టి. ఏమంటారు? ఇక్కడ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు గాని వెంకట యాదవ్ గారు గాని చెప్పినట్టు పంచవర్ష ప్రణాళికలతోనే ఈ విజన్ 2047 పోల్చుకోవడానికి లేదండి. నెహ్రూ గారి ఆ దృష్టికి ఇప్పుడు దీనికి అసలు ఎంత మాత్రం పోలిక లేదు. అది పోల్చుకోవడానికి కూడా సరిపోదు. తన 5 ఏళ్ల కాలాన్ని ఆయన ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ 27 వరకు తన కాలానికి కాదు, తనకి ఇంకో 3 సంవత్సరాల కాలం ఉంది. తన పాలనా కాలానికి కాకుండా ప్రజా తీర్పుకు కోరే దానికి కాకుండా ఎప్పటికో ఇది చేసుకోవడం, ఈ ఎంఓయూలు కుదరడం, ఇది కేవలం దావోస్ లో ఇందాక
వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు 18,000 కోట్లు మాత్రమే ఇక్కడ ఆదాయం దాంతో కుదిరింది వచ్చింది అని చెప్పేసి, అది కూడా ఏం అధికారికంగా లెక్కలు లేవు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రజలకు మేలు చేయనటువంటి, తెలంగాణ ప్రజలకు ప్రస్తుతంలో ప్రజలు ఒక రైతు ఆత్మహత్య, యాసంగి పంటల కాలం వచ్చింది, యూరియా కొరత ఉన్నది. ప్రస్తుతంలో ప్రజలకు ఏం కావాలి? కడుపుకు అన్నం తింటాం, అన్నదాతకు అన్నగా ఉండాలి. యాసంగి పంటకు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి. వీళ్ళు 6,000 7,500 ఇస్తామన్నారు, 6,000కు కుదించిండ్రు. ఆ 6,000 అయినా ఇప్పుడు అందివ్వాలి. మరి ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. ఏదైతే భూములు అమ్మితే 4,000 కోట్లు వచ్చినాయో ఆ 4,000 కోట్లని ఇట్లా దుబారా చేయకుండా ప్రస్తుతము వ్యవసాయకంగా ఎంత వృద్ధి చెంది ఉన్నాం రాష్ట్రం 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో. మరి కాళేశ్వరం కేంద్రంగా వాళ్ళు పాలన చేసిందంటారు. కాదండి, మిషన్ కాకతీయతో చెరువుల పుడిక తీసుకున్నాం, అలాగే జిల్లాల ఏర్పాటు చేసుకున్నాం, నూతన భవనాలు, రోడ్లు, ఇంటింటికి తాగునీరు. గ్లోబల్ సమ్మిట్ కు ఖర్చు వృధా అంటున్నారా మీరు? 100% అండి. ఇప్పుడు అన్నమో ఎంఓయూలు కుదురుతాయి, పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులకు ఆ పెట్టుబడులను ఈ సమ్మిట్ ఆకర్షిస్తది అనుకోండి, అప్పుడు పెట్టిన ఖర్చు దుబారా అనుకోవచ్చా మనం? ఇప్పుడు గొంతెండి పోతా ఉన్నదనంటే ఇంకా బావి తవ్వడానికి ప్రపంచ దేశాలను పిలుస్తా అన్నట్టున్నదండి ఈయన వ్యవహారం. ఇప్పుడు తెలంగాణ ప్రజల గొంతెండి పోతా ఉన్నది, తెలంగాణ ప్రజలు ఆకలితో ఉన్నారంటే అన్నం పెట్టడానికి విదేశాలను పిలుస్తా, లేదంటే బావి తవ్వడానికి విదేశాలను పిలుస్తా అన్నట్టున్నది ఈ వ్యవహారం. ఈ ముందు ఇక్కడ పాలన ఈ 2 ఏళ్ల విజయోత్సవాలు ఏ ప్రాతిపదికన చేసుకుంటున్నారు, ఏది అర్హత, ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు ముందు గ్లోబల్ సమ్మిట్ కాదండి, మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ వైఫల్యాలకు కారణాలు చెప్పాలి, మీ తప్పు ఒప్పుకోవాలి, మీరు చేయలేకపోయిన దానికి చెప్పాలి, మీ హామీలు పక్కన పెడదాం. సరే, మీరు ఎన్ని హామీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, మీరు అబద్ధాలాడ అధికారంలోకి వచ్చిండ్రు, ఇవన్నీ పక్కన పెట్టినా ప్రజల కష్టం ప్రజలకు చెందాలి, ప్రజలకు ఇచ్చినటువంటి మాట చెల్లాలి. ఈ పాలన లేదు కదా. ఏ వర్గానికి మేలు చేసిండ్రు కనుక మీరు యావత్తు తెలంగాణకు నష్టమే జరుగుతా ఉంటే మీరు ఎక్కడ ఉట్టికెగరలేక స్వర్గానికి ఎగురుతామంటే ఎట్లా అండి? ఇది సమంజసం కాదు కదా. ఇద్దరు ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనతో ఈ 2 సంవత్సరాల పాలనను బీజేపీ పోల్చి చూడాలనుకుంటున్నదంటే ఈ జాయింట్ వెంచర్ సర్కారు ఉద్దేశం అర్థమవుతా ఉందండి. పెద్దన్న రక్షణ కవచం ఏంటి అనేది ఈ రేవంత్ రెడ్డి గారికి స్పష్టమవుతా ఉన్నది. మీరు ముందు సరే పెట్టొద్దని కాదు, పెట్టండి, ముందు ప్రజలకు చేసిన తర్వాత పెట్టండి. ఇక్కడ న్యాయం రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీ ఇచ్చేసి పెట్టండి, నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇచ్చి పెట్టేసేయండి, మీరు ఉద్యోగులకు బాకీ పెట్టే డిఏ బకాయిలు ఇచ్చేసి పెట్టండి, మీరు విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చేసి పెట్టండి. ప్రజల బాకీ చెల్లించి అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బాకీ చెల్లించిన తర్వాత మీరు విజన్ 2047 కాదండి 67 పెట్టుకోండి, కలలు కానండి, కానీ వాస్తవంలో జీవించండి. ఎందుకు ఇంకా అంటున్నారు మీరు? 2047 అంటే 47 కంతా $1 ట్రిలియన్ మన లక్ష్యము, మీరు 67 ఇంకా దూరం అమ్మంటున్నారు. అదే ముందు ప్రస్తుతంలో జీవించి ప్రస్తుతానికి న్యాయం చేసి భవిష్యత్తు గురించినటువంటి కార్యాచరణ పథకాలు ప్రణాళికలు వేసుకుంటే మంచిది కదా. వీళ్ళు ఎక్కడెక్కడికో గతంలో విదేశాలు తిరిగి ఈ పెట్టుబడులు తెసి మా పెట్టుబడులు తెసి మా ఏదండి పెట్టుబడులు వచ్చినాయి బీఆర్ఎస్ హయాంలో, పరిశ్రమలు వచ్చినాయి బీఆర్ఎస్ హయాంలో, ఐటీ రంగం అభివృద్ధి చెందింది బీఆర్ఎస్ హయాంలో, హైదరాబాద్ అభివృద్ధి చెందింది బీఆర్ఎస్ హయాంలో. ఉన్న భూములని తెగ నమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఇవాళ 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపుతూ కుంభకోణాల పరంపర. సుమిత్ర గారు భూములకు సంబంధించి మీరు అమ్మకాలు జరపలేదా? వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించలేదా? లేదంటే మళ్లించినము మేము ఈ 400 కోట్లు వాళ్ళు ఏదైనా అమ్ముతామంటే వాళ్ళని మీరు మెసలనివ్వట్లేదంట. 400 కోట్లు ఆల్రెడీ అమ్మిండ్రు కదా, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు కదా, అమ్మిన 400 కోట్లు అటు పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ఇవ్వచ్చు కదా, విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వచ్చు కదా, అటు మొక్కజొన్న రైతులకు బాకీ పడ్డ ఇది ఇవ్వచ్చు కదా, యాసంగి సన్నవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వచ్చు కదా. ప్రజలకు ఇవ్వండి, బాకీ తీర్చండి, బారా చేయకండి. 100 కోట్లు మీరు మీ ఆటకు మైదానాల కోసం ఎట్లా కేటాయిస్తారు? మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు ప్రజాపాలన, ఇది ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా కంటక పాలన, మోసం, దగ. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అయినా మీ వాయిస్ తీసుకుంటాను. మీ వాయిస్ ఏం రావట్లేదు వెంకట్ నాయక్ గారు వాయిస్ రావట్లేదు. అండ్ వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. చెప్పండి. ఇప్పుడు ఒక్కటి మేడం,
విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐస్ అనేటువంటిది ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా కూడా మనం ఆహ్వానించవలసిందే. ఆకర్షణ వాటిలో ఉంటది, మన దాంట్లో సందేహం లేదు. ఉత్పత్తి అవుతుంది, ఉద్యోగాలు లభిస్తుంది, మార్కెటింగ్, పన్నులు, రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇవన్నిటి లాభం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే గత కేసీఆర్ జమానా 9.5 సంవత్సరాల పాలన, ఇప్పుడు వీళ్ళ 2, 11.5, 12 సంవత్సరాల లోపల అనేక సందర్భాల లోపల అక్కడ కేటీఆర్ వెళ్ళినాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినాడు, రకరకాల విదేశాలకు కూడా వెళ్ళి వచ్చినటువంటి ఒప్పందాలు ఉన్నాయి కదా. వీటిల్లో లాంచ్ అయినవేంది? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేటువంటి అందరికి తెలిసింది, ఎంబడే ఉత్పత్తి ప్రారంభిస్తారు, అసలు జరిగినవన్నీ అనేది వైట్ పేపర్ ఇప్పుడు ప్రకటిస్తే బాగుంటది కదా. మీరు చెప్పాలి కదా పేపర్లో ఇవి జరిగినవి, గత ప్రభుత్వం చేసినవి, ఇవి వచ్చినవి, వెంకటరెడ్డి గారు దానికే కదా వెంకట్ నాయక్ గారు అంటున్నారు. అంటే అది ఒక కొంచెం టైం పట్టేటువంటి ప్రాసెస్, అది అంత త్వరగా అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళారు, ఈ ఇయర్ కన్నా మొత్తం అది లాంచ్ అయిపోయి నాలుగేళ్ల కింద ఏమో చేసుకుని దావోస్ లో ఇంకా ఎప్పుడు వస్తుంది అనేటిది కాదు కదా. లాంచ్ అయ్యి కార్యక్రమాన్ని జరుగుతుందా ఇక్కడ? వాళ్ళకి భూమి కేటాయించి కార్యక్రమాలు, ప్రాథమిక కార్యక్రమాలు ఏమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినట్టు జరుగుతున్నాయి. ఇదంతా బోగస్ మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సినిమా డైలాగ్ చెప్తున్నాడు, ఏమని ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేది. ఏం డైలాగులు అంటే ఒక ముఖ్యమంత్రి గారు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏందో చెప్పండి, మీ మేనిఫెస్టో ఉందో చెప్పండి, జరిగిందేందో చెప్పండి, వచ్చిందేందో చెప్పండి, అవినీతి మీ పాలన ఎట్లుందో చెప్పండి. ఒక్కనాడన్నా మీరు ఒక్క సందర్భంలో ఒకరోజు రాష్ట్రంలో అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరు అవినీతి రహితంగా ఉండండి అనేటువంటి పద్ధతిలో మాట్లాడిందా? ఏం మాట్లాడలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే భూమి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 75 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఇంతవరకు ఎవరు లేరట్లా. రియల్ ఎస్టేట్ కోణంలో వల్ల భూములు అమ్ముతున్నాడు. సిక్ ఇండస్ట్రీస్, మీరు హిల్ట్ చూసింది కదా మేడం, హిల్ట్ లో చాలా సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకు అసలు పరిశ్రమలు లేవు. వాళ్ళకు ఒక ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఇప్పుడు ఏ రకంగా మీరు 30% చెల్లించండి మీకు ఇచ్చేస్తాం భూములు అనేటువంటి దాని కింద. వాడు ఇండస్ట్రీయే లేదు, క్లోజ్ చేసారు. రాజశేఖర రెడ్డి గారు మా తుక్కుగూడలో ఫ్యాబ్ సిటీ పెట్టి హై క్రియేట్ చేసినాడు. ఏమైంది ఆ భూములు? అన్ని లాక్కేసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ. కాబట్టి ప్రభుత్వాలు తన అధికారం కోసం, పబ్బం గడపడం కోసం, మరొకసారి గెలవడం కోసం, ప్రజలు భ్రమలోకి దించడానికి కోసం ఊహాజనితమైనటువంటి వాటిని తీసుకొచ్చి ముందు పెట్టి మేము చేయబోతాం చూడనేటువంటిది చూపిస్తున్నారు. ప్రజలకు తెలియదు. ఇప్పుడు జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? కాదు ప్రపంచం నేను వ్యతిరేకించడం లేదు. మీరు జరిగింది వాస్తవాలు ఏంది, వాస్తవాలకు అతీతంగా నోటికి వచ్చింది కదా మాటలు వస్తాయి కదా అని మాట్లాడితే కాదు కదా అభివృద్ధి కోణం లోపల ఒక ముఖ్యమంత్రి గారు. జరిగిందని రేపు బయటకు వస్తుంది, ఎల్లుండి బయటకు వస్తుంది కదా, ఎంఓయూలు ఏంటి చెప్పాలి కదా, గతంలో ఏం జరిగిందని చెప్పాలి కదా. ఆయన పోయి వచ్చిన ఖర్చులను బయటపడలేదు అనేటువంటిది జరిగినటువంటిది కదా. కాబట్టి నేనేంటంటే ఏ వ్యవస్థ అయినా కూడా రియల్ ఎస్టేట్ కోణములో అభివృద్ధి అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రజలను, గతంలో అట్లేగా జరిగింది కదా, చంద్రబాబు కూడా ఫేస్ చేసినాడు. ఇక్కడ ఓడిపోవడానికి కారణాలు అనేక ఉన్నాయి. కాబట్టి రైతు కేంద్రంగా, గ్రామీణ అభివృద్ధి కేంద్రంగా, సాధారణ వ్యక్తుల యొక్క ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా ఉంది. ఏమి ఇచ్చినాడండి? ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు, పెన్షన్లు చచ్చిపోతున్నారు. ఏదో అతి కష్టం మీద నెలకు 10,000 కోట్లు తెచ్చి అప్పులు చెప్పమన్నాడు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, ఈ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత చెప్పాలా కదా. మాకు తెలియదా అంటే భారతీయ జనతా పార్టీ మాకు తెలియదా? తెల్ల కాగితం లేదా? అమలు గాని ఊహాజనితమైనటువంటి మేనిఫెస్టో తయారు చేయడానికి పెన్ను కాగితం మా దగ్గర లేదా? ఏది వయబిలిటీ అవుతుందో, ఏది పరిమితులలో పనిచేయగలుగుతామో ఆ వాటినే చెప్తున్నాము. మీకు చేతనైందా? మేము ఉచిత బియ్యం ఇచ్చినాం. అవన్నీ యొక్క పర్యవసానం ఏం జరుగుతుందో చూడాలి కదా. మీరు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమంలో పెట్టిన ఖర్చులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడడం లేదు అనేటువంటి కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలు భ్రమల్లోకి దిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మాకు చేత కాదు, మా దగ్గర డబ్బు లేదు. ఆయనే అన్నాడు డబ్బు లేదు, నేను కోసుకొని తింటారా అని ఉద్యోగస్తులు అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. 5 వాయిదాలు అధికార పక్షం కాబట్టి సమాధానం చెప్పుకోవాలిగా. మీకు ఇస్తా ఒక్క మాట మేడం, ఉద్యోగస్తులకు 5 కరువు భత్యాలు డిఏ పెట్టినట్టు చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ కూడా లేకుంటే అప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని మేము ప్రపంచంతో పోటీ పెడతాము. ఏ ప్రపంచంతో పోటీ పెడతావు? లేవ చేతనైతే లేదు. ఇక్కడ చేసినటువంటి అప్పులు వెంకట్ నాయక్ గారు, నేను ఒక స్ట్రైట్ పొలిటికల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. వెంకటరెడ్డి గారు మాట్లాడింది కనుక అవును మేడం చెప్పండి మేడం. చేతగాని బీజేపీ కేంద్ర ప్రభుత్వం డాలర్ ని 90 రూపాయలతో డాలర్ ని $1 తో పోల్చింది మేడం. 190 దేశాలు తిరిగి దాన్ని ఎట్లా కంపేర్ చేసుకున్నారు, దాన్ని అభివృద్ధిగా వాళ్ళు చూపించుకుంటున్నారు.
ఇక నిజంగా చెప్పాలంటే ఇంకా ఏది విశ్వగురు అయిన మోడీ గారు డాలర్ రేటు కోసం ఈ రూపాయిని పెంచుకుంటూ పోవాలా మేడం? సో అట్లా మాట్లాడుకోవాల్సింది ఇంకా లూతుగా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి మేడం. ఇప్పుడు మేడం ఒక్క మాట, డాలర్ కనీస ఆర్థిక శాస్త్ర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు డాలర్ రేట్ అనేటువంటిది ప్రపంచ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆయిల్ సమస్య, ప్రపంచ శాంతి, యుద్ధము వీటన్నిటి మీద ఆధారపడి ఉంటది. ఒక్కొక్క దేశంలో మనం మోదీ గారు రాసిస్తే 90 అవుతుందా 80 అవుతుందా అదేంటి వెంకటరెడ్డి గారు అంటే మన ఆర్బీఐ నిర్ణయాలు రూపాయి విలువను కాపాడడానికి మనం ఎటువంటి అటెంప్ట్స్ చేస్తామని కూడా పరిగణలోకి తీసుకుంటాం కదా. మీరు మొన్న త్రైమాసిక వెంకట్ నాయక్ గారు జీడిపి 8.2% జీడిపి అమెరికా కంటే 8.2% జీడిపి ఏది ఆగలేదు ప్రపంచంలో. టాపిక్ పెట్టుకుంటాను లేండి, రూపాయి ఎందుకు జారిపోతుంది అన్న దానిపైన మనం పెట్టుకుందాము. అండ్ వెంకట్ నాయక్ గారు, ఇప్పుడు అంటే ఇటువంటి పెట్టుబడుల ఆకర్షణ కావచ్చు, పెట్టుబడి పెట్టించేటువంటి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అదాని అన్నటువంటి ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక అంశం. రాజకీయ విమర్శలకు సంబంధించి, ఆ పెట్టుబడులకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అధిష్టానం పెద్ద ఎత్తున అదాని పెట్టుబడులు అన్నటి దానిపైన ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఏ విధంగా విమర్శలు గుప్పిస్తుందో చూస్తున్నాం. బట్ తెలంగాణ అంశం వచ్చేసరికి కాంగ్రెస్ అదానిని వేరే విధంగా చూస్తోందా? ఢిల్లీ దగ్గర వేరేలా, తెలంగాణలో వేరేలా ఉంటుంది. ఎందుకంటే సుమిత్ర గారు ఈ ఫుట్బాల్ కు సంబంధించి అన్నారు కదా, ఆ స్పాన్సర్షిప్ కూడా అదాని గారిది అనేది ఒకటి తెలుస్తోంది. సో ఈ కాన్సెప్ట్ లో మేడం ఇప్పుడు ఫుట్బాల్ దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే మేడం. స్పాన్సర్స్ ఏ రూపంలో వచ్చినా కూడా 100% స్పాన్సర్షిప్ చేయొచ్చు మేడం. మేము ఒక మాట అదాని గారి పట్ల గానీ అంబానీ గారి పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధానాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. మేడం గుత్తాది ఒకటి క్లారిటీ, వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో లేరు, కాకపోతే లేరని మీరు చేస్తున్నటువంటి విమర్శలను మేము తక్కువ చేసి చూడొచ్చునా. ఎందుకంటే కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాళ్ళకు మొత్తం దేశం మొత్తంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ వాళ్ళకి అంటగడుతున్నారని కాంగ్రెస్ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళు పెట్టే పెట్టుబడిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇది నేను అడిగే లైన్ మేడం. నేను చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నా, ఏది గుత్తాధిపత్య పెట్టుబడిదారి వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా వ్యతిరేకం. గుత్తాధిపత్య పెట్టుబడిదారి వ్యవస్థకి అంటే ఏదైనా పెట్టుబడులు వచ్చినప్పుడు కేవలం ఒక కంపెనీలకు ప్రతిదీ, పిన్నిస్ నుంచి మొదలు పెడితే రోడ్ల వరకు ప్రతిదీ ఒక కంపెనీకి, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, లేకపోతే ఓడరేవులు కానీ, ఇవన్నీ ఏది ఒక కంపెనీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం మేడం. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎవరైనా పార్టిసిపేటర్ ఎవరైనా ఉన్నా కూడా 100% వాళ్ళు కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు, వాళ్ళు ఏది చట్టప్రదంగా ముందుకు వెళ్ళొచ్చు. అంతే తప్ప గుత్తాధిపత్యం ఏదైనా సాధించుకోవాలంటే దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. సెగ్రిగేట్ చేస్తారు వాళ్ళను అంటే ఇప్పుడు వాళ్ళని కట్టబెట్టారు, అదే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు వాళ్ళని ఎట్లా సెగ్రిగేట్ చేసి వీళ్ళకి ఇవ్వచ్చు అన్నటువంటిది మీరు అంచనాకు వచ్చారు మేడం. నేను మాట చెప్తా మేడం. 2014 కంటే ముందు జిఎంఆర్ సంస్థ కొన్ని నిర్మాణాలు చేస్తే, ఎల్ఎన్టీ కొన్ని నిర్మాణాలు చేస్తే, అదాని కొన్ని నిర్మాణాలు చేస్తే, అంబానీ కొన్ని నిర్మాణాలు చేస్తే, 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు మాక్సిమం 95% రోడ్లన్నీ అదాని రోడ్లే. ఆ గుత్తాధిపత్యానికి మేము వ్యతిరేకం అంటున్నాం మేడం. చూద్దాం. ఇప్పుడు ఒకటండి, ఇవాళ ప్రారంభం కాబోతుంది, మధ్యాహ్నం గవర్నర్ గారు ప్రారంభిస్తారు, ఆ తర్వాత సీఎం గారు ప్రసంగిస్తారు, రేపు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఎన్ని చర్చలు జరిగాయి, ఎంతమంది ఎంఓయూ కుదుర్చుకున్నారు, అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి, అసలు పెట్టుబడులు కాకుండా విజన్ ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతోంది, 2047 కు తెలంగాణ ఏ విధంగా రైజ్ అయ్యేటువంటి ప్రణాళిక ఇక్కడ క్రియేట్ చేస్తున్నారనేది మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, సారీ టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, సుమిత్ర గారు అండ్ వెంకట్ నాయక్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.